తను వద్దంటే నువ్వు ఊరుకోవడమేనా? పైగా ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్స్ అంటున్నావు. అవును మేడం, చాలాసేపు బ్రతిమలాడాడు. తులసి కూడా వద్దంది మేడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిన్నేమైనా కలిసారా? మేడం అడిగేది నిన్నేరా బాయ్. గా సీను అమ్మ బాబుల గిట్ట వచ్చిర్రా? వచ్చారు సార్. ఏంటి, ఎందుకు చెప్పడానికి తడబడుతున్నా? ఏం లేదు మేడం. చూడు మోహన్, పోలీసుల దగ్గర డాక్టర్ల దగ్గర నిజాలు దాస్తే మీకే ప్రమాదం. సో నిజం చెప్పు. వాడు చనిపోయిన రోజు వచ్చి మా నాన్నను కొట్టారు మేడం. నీ కొడుకే నా కొడుకుని చెడగొట్టాడని చావగొట్టారు మేడం. మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు మేడం, త్రివేణి హాస్పిటల్, రూమ్ నెంబర్ 60. కావాలంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు మేడం. ఓకే సీను, పద. ఏడికి దవాఖానాకా మేడం? కాదు, పద చెప్తా. అరే వెళ్దాం పదరా. ఏమ్మా ఎలా ఉన్నావు? అల్లుడు గారు బాగున్నారా? అంజలి రాంజలి త్వరగా. ఏంటమ్మా ఇల్లు కొనుక్కుంటున్నారా? లోన్ తీసుకుంటున్నారా? పిచ్చి తల్లి, మీ నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడమ్మా. ఎంత తీసుకుంటున్నారు? 90 లక్షలా? వీళ్ళు నమ్మేస్తే నాకు 90 లక్షలు వస్తాయి. నా కూతురు హ్యాపీగా ఇల్లు కొనియచ్చు. ఆ 90 లక్షలు నేను ఇస్తాను, కానీ అల్లుడు గారిని లోన్ జోలికి పోవద్దని చెప్పమ్మా. నెల నెల జీవితకాలం కట్టాలి. మీరిద్దరూ వస్తే మాట్లాడుకుందాం, సరేనా? అల్లుడు గారిని అడిగానని చెప్పమ్మా. ఉంటాను. దీర్ఘ సుమంగళి భవ. నమస్తే పూజారి గారు. నా పేరు విశ్వనాథ్. మీకు ఫోన్ చేసింది నేనే. ఈమె పేరు అంజలి. శుభం. మీరు మేజర్లే కదా? అవునండి, నాకు 24, తనకి 26. మీ పెద్దవాళ్ళకి తెలుసా మీరు పెళ్లి చేసుకోబోతున్నట్టు? తెలుసు పంతులు గారు. అది తెలిసే నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు. అందుకే పూజారి గారు, మీరెంతో మంది మాలాంటి ప్రేమ జంటల్ని కలిపారని విని మేము మీ దగ్గరికి వచ్చాం. ఇవాళ సాయంత్రం ట్రైన్కి బెంగళూరు పంపించాలని వీళ్ళ అమ్మ నాన్న రెడీ అయ్యారు. అవునయ్యా, తల్లిదండ్రులు చూస్తూ చూస్తూ నీలాగా ఉద్యోగం సంజోగం లేని వాడికి కూతుర్నిచ్చి ఎలా కట్టబెడతారు చెప్పు? ఇద్దరం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి ఎలాగో అలాగా బ్రతుకుతాం పూజారి గారు. మాటలకే ఎన్నైనా చెప్పొచ్చమ్మా. ఇవాళ రేపు ఉద్యోగం దొరకాలంటే ఎంత కష్టమో మీకేం తెలుసు? ఎందుకురా ఈ అమ్మాయి జీవితం నాశనం చేస్తావు? వెళ్ళండి. లేవండి లేవండి. కాళ్ళ మీద పడ్డంత మాత్రాన మీ భవిష్యత్తు బాగుపడుతుందా? ఈ పడేదేదో మీ పెద్దవాళ్ళ కాళ్ళ మీద పడండి, వాళ్లే మీకు పెళ్లి జరిపిస్తారు. పూజారి గారు, పెద్దవాళ్ళు మా పెళ్లి ఒప్పుకోరండి. మమ్మల్ని చంపనైనా చంపుతారు, కానీ పెళ్లి మాత్రం చెయ్యరు. ఇప్పుడు మేము పెళ్లి చేసుకుంటే తర్వాత వాళ్ళే మా దగ్గరకు వస్తారని చిన్న ఆశ పూజారి గారు. సరే సరే, తాళిబొట్టు తెచ్చారా? ఇదిగోండి పంతులు గారు. నాకిస్తే ఏం లాభం? ఆ అమ్మాయి మెడలో కట్టు. ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు కట్టు బాబు. మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తోస్తు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
వద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,